హాయ్ అండి అందరికీ. ఈరోజు మన చెరువులో చేపలు పట్టుకొచ్చినాం పోయి. మా సైడ్ వీటిని పెక్కలు అంటాము. అందరికీ అర్థమయ్యే కోసం బుడ్డు పరకలు అనుకొని thumbnail వేసాను, మీరు చూసే ఉంటారు. మా నాన్న ఏంది ఫోటో తీసుకుంటావు లేరా అంటున్నాడు. వాళ్ళకి తెలియదు అసలు యూట్యూబ్లో పెట్టే వీడియోస్ అసలు. నేనేమనుకున్నా అంటే ఫస్ట్ పేమెంట్ వచ్చిన తర్వాత ఇంట్లో వాళ్ళకి మా అమ్మకి చేతికి ఇస్తే సంతోషపడుతుంది అనేసి నేను అసలు చెప్పలేదు ఇంతవరకు. కానీ వీడియోస్ ఎంత మంచి కంటెంట్ పెట్టినా ఎవరు సపోర్ట్ చేయట్లేదన్న. ఈ వీడియో అయినా పూర్తిగా చూసి లైక్ చేస్తే కొంతమందికి చూపిస్తుంది యూట్యూబ్, కొంతమంది అయినా చూస్తారు. ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే వీడియో ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను. పూర్తిగా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అన్న. చేపలు తోముతుంటే ఒక తమ్ముడు ఒక డౌట్ అడిగాడు. అన్న, ముస్లిమ్స్ చేపల్ని హలాల్ చేయరా అన్న అనేసి అడిగాడు. లేదు తమ్ముడు, చేపలకి ఆల్రెడీ ఒక చిన్న మచ్చ మాదిరి ఉంటుంది తోక దగ్గర, అది హలాల్ చేసినట్టేనంట అని చెప్పాను. నేను నాకు తెలిసిందే చెప్పాను. మీకు తెలిసింటే కనుక కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చిన్న చేపలు క్లీన్ చేయాలంటే భలే తలనొప్పిస్తుంది. ఈ మరీ పెక్కులదైతే మరీ ఇంకా ఎక్కువ టైం పడుతుంది. ఒక్కొక్కటి లోపల అంతా పేగులు తీసేయాలి, ఎందుకంటే ఈ బుడ్డు పరకులు చేదుగా ఉంటాయి. అది తీసేయకపోతే కనుక ఆ కడుపు చీల్చి తీసేసి అప్పుడు క్లీన్గా ఉంటుంది. చూడండి, మా నాన్న తీసేస్తా అన్నాడు. ఒక్కొక్కటి తీసేయాలి అట్లా. అబ్బా క్లీన్గా ఉంటాయి, తినేకి కూడా బాగుంటుంది ఫిష్. చేపలు క్లీన్ చేస్తుంటే మా అమ్మ వచ్చి అడిగింది మా నాన్నతో, ముద్దు చేయాలా అన్నం చేయాలని. మా నాన్నకి ముద్ద ఇష్టము, ముద్దు చేయమన్నాడు. ఆల్రెడీ మసాలా రెడీ చేసేసింది మా అమ్మ. చింతపులుసు నానబెట్టింది, కొంచెము పాత చింతకాయ నానబెట్టింది, కొత్త చింతకాయ ఇప్పుడు అందుగా రాలేదు ఇంకా. చూడండి చేపలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. మిక్సీకి వేసేసి మసాలా మొత్తము రెడీగా చేసి పెట్టింది. మేము ఎక్కువ కట్టెల పొయ్యి మీదే చేస్తాము, ఏదైనా కూడా కట్టెల పొయ్యి మీద చేస్తాము. గ్యాస్ మీద ఎక్కువ యూజ్ చేయము, ఎందుకంటే కట్టెల పొయ్యి మీద చేస్తే ఎక్కువ టేస్టీగా ఉంటుంది. ఫ్రెండ్స్, మీ ఇంట్లో కట్టెల పొయ్యిల మీద చేస్తారా, నాన్ వెజ్ గ్యాస్ మీద చేస్తారా కామెంట్ చేయండి. నా మాటలు కొంచెం విచిత్రంగా అనిపిస్తూ ఉంటాయి, అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. మొత్తానికి మన చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. ముద్ద పెట్టింది ఏమో, చూడండి ఎంత మెత్తగా ఉంది, అది క్రిస్పీగా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.